వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ కూడా తాను అందరివాడు అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించుకున్నారు. దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా లక్షలాది మంది ప్రాణదాతగా నిలిచినటువంటి ఆయన ఇప్పుడు అక్షర సాయంతో పేదరికంపై పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిరంజీవి ఉచిత విద్య ప్రాజెక్టు అంటూ ఇచ్చినటువంటి చిన్న హింటు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ఛానల్‌కి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకున్నారు. నేను రక్తదానాన్నే శ్వాసగా మార్చుకున్నటువంటి తరుణంలో నన్ను స్ఫూర్తిగా తీసుకొని తమిళ నటుడు సూర్య అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించారు. వందలాది మంది పేద విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్య నుంచి నేను స్ఫూర్తి పొందుతున్నాను. పేద ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యను ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నా అని చిరంజీవి గారు ప్రకటించారు. మరి ఈ ఉచిత విద్య కార్యక్రమం కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అండగా నిలవాలని ఆయన సంకల్పించారు. మరి రక్తదానం ప్రాణాలను కాపాడితే విద్య ఒక తరం భవిష్యత్తునే మారుస్తుందని మెగాస్టార్ బలంగా నమ్ముతున్నారు. మరి ఈ ప్రాజెక్టు రూపకల్పన విధి విధానాల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అగరం తరహాలో మెగాస్టార్ ప్రారంభించబోయే ఈ విద్యా సంస్థ ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండటం అన్నది ఖాయం. సమాజ హితం కోరే ఈ మహత్ కార్యానికి అప్పుడే సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నమస్తే.